హాయ్ అండి. హలో. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? అయిపోయే టైం వచ్చేస్తోంది. మిస్ అవుతున్నారా? కప్ ఎవరి చేతిలో ఉంటే బెటర్ అనిపిస్తుంది? చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ముగ్గురు మీద హోప్స్ ఉన్నాయి. వాళ్ళలో ఎవరు అనేది తెలీదు. కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్. అంటే లైక్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురిట్లో పక్కా 3 కప్పులు అయితే ఇవ్వలేరు, ఒక్కరికే ఇవ్వాలి. ఎవరికి ఇస్తే బెటర్ అంటారు? ఇప్పటి వరకు లేడీ విన్నర్ లేదు. తనుజాకి ఇస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అంటే లైక్ ఎందుకు తనూజకి? చాలా బాగా ఆడుతుంది. నోన్ ఫేస్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో అంటే యాక్టింగ్ పరంగా కావచ్చు, లేదా సీరియల్ ఈ సింపతి పరంగా అని చెప్పాను. ఊరికే ఏడుస్తోంది, ఈ సింపతి గెయిన్ చేసుకుంటుంది పల్లవి ప్రశాంత్ లాగా అంటున్నారు. అంటే వేసే వాళ్ళు రాళ్ళు వేస్తూనే ఉంటారు కదండి. బట్ తనైతే తన గేమ్ తను ఆడుతుంది. ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. యాజ్ ఏ హ్యూమన్గా మనకి ఎమోషన్స్ వస్తే మనకి ఏడుపు వస్తుంది. సో తనకు అలా అక్కడ ఎక్కువ ఏడుపు వస్తుంది కాబట్టి మేబీ ఏడుస్తుంది. తనుజ అండ్ కళ్యాణ్ బాండ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు. ట్రూ బాండ్ అయితే కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య. బట్ స్టార్టింగ్లో కళ్యాణ్ మీద చాలా ఎలిగేషన్ చేశారు కదా, అమ్మాయిల్ని పట్టుకుంటున్నాడు, సరిగా ఉండట్లేదు అని చెప్పి. మరి అదంతా ఇప్పుడు పాజిటివ్ వేలో కన్వే అవుతోంది కళ్యాణ్కి. మరి చేసిన వాళ్ళకి తప్ప, కళ్యాణ్ తప్ప? లోపల ఎలా ఉంటుంది అనేది మనం రియల్గా చెప్పలేము. సో మనకి కనిపించేది అయితే, మనం చూసింది అయితే ట్రూగానే ఉంది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్షిప్ లానే అనిపించిందా? ట్రూ ఫ్రెండ్షిప్ మరి వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పలేము. కనిపించడానికి అయితే ట్రూ ఫ్రెండ్షిప్ లాగా కనిపిస్తుంది. బికాజ్ ఎవరిపైన మనం రాంగ్గా పోర్ట్రేట్ చేయలేము కాబట్టి. డిమాన్ గేమ్ అంటే రీతు ఉన్నప్పుడు, రీతు లేనప్పుడు అంటే కొంచెం చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు? కొంచెం కనిపించింది. బెటర్ అయ్యారు ఇప్పుడు డిమాండ్ పవన్. ఇదే ముందు నుంచి కంటిన్యూ అయి ఉంటే మేబీ చాలామంది దాంట్లో టాప్ 3లో ఉండేవాళ్ళేమో అని నా ఒపీనియన్. అంటే రీతు ముందే ఎలిమినేట్ అయ్యి ఉంటే బెటరా, లేదా రీతుతో కనెక్షన్ దూరం పెట్టుకుంటే బెటరా? ఎవరిని అంతలో పెట్టాలని ఉంటే అంటే ఎవరు ఎంతలో పెట్టాలో అంతలో పెడితే బాగుండేదేమో. అంటే ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది. మనం ఎక్కడి వరకు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, ఎక్కడి వరకు వాళ్ళతో గేమింగ్ పరంగా మనకు హెల్ప్ అవుతారు, అన్నీ చూసుకొని ఉంటే బాగుండు. అలా ఎవరు ఆడారు? రీతును మీరు అడిగారు కాబట్టి. నార్మల్గా ఆ విధంగా ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది మెయింటెనెన్స్ ఉండి గేమ్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బిగ్ బాస్లో ఎవరున్నారు అట్లా? బిగ్ బాస్లో అలాగైతే భరణి గారు అనిపించారు. సో భరణి గారు అని బాండింగ్లే అని చెప్పి ఆయనకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా చేశారు. మరి ఆయన ఎలాగా? జనాలు సృష్టించడానికి ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కటి సృష్టించారు. భరణి గారి మీద ఒకటి, దివ్య మీద ఒకటి, తనుజ మీద ఒకటి. మనకి రియల్గా లోపల ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో కనిపించడం వరకైతే అంటే బాండింగ్ పెట్టుకుంటే గేమ్ ఆడలేం. బికాస్ బాండ్ ఆపేస్తుంది. ఇప్పుడు ఫాదర్ అనే బాండ్, సిస్టర్ అనే బాండ్, ఏదో ఒక బాండ్ అన్న ఒపీనియన్. సో బాండింగ్స్ వల్ల ఇట్లా ఎలిమినేట్ అయిపోతారండి మేబీ సమ్ టైమ్స్. సంజన నో కామెంట్స్ అండి. ఎందుకు సరిగా ఆడట్లేదా? సరిగ్గా అంటే తను ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఫేమ్ వల్ల నేను అనుకుంటున్నా. బికాజ్ తను ఎక్కువ గొడవలు పెడుతున్నారు. నేను అదే అంటున్నాను. ఫేమ్ అవ్వడం వల్ల మేబీ ఎక్కువ రోజులు ఉందేమో హౌస్లో అని నేను అనుకుంటాను. అంటే ఆట చూసినప్పటికీ ఎలా అనిపించింది సంజన గారిని ఓవరాల్గా? ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటున్నారా? టాప్ 5లో కంటే టాప్ 10లో ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. హాయ్ అండి. బిగ్ బాస్ ఎలా అనిపిస్తోంది? ఇంకా అయిపోయే ఘట్టానికి వచ్చేసింది, మొత్తానికి అయిపోతుంది. సో కప్ ఎవరి చేతిలో పెడితే మంచిదంటారు? కప్పు మేబీ కళ్యాణ్ గారు లేదా తనుజ గారు గెలుస్తారని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది. మిగతా వాళ్ళు 3rd, 4th, 5th ప్లేస్లలో వస్తారు. మ్యాక్సిమం 99% కళ్యాణ్ గారు లేదా తనుజ గారే వస్తారు. ఇంకోటి అంటే బిగ్ బాస్ ఇంకా 2 డేస్లో అయిపోతుందనే బాధ అయితే ఎక్కువ ఉంది. ఇన్ని రోజులు చూసాము, టీవీ ఆన్ చేసి జియో హాట్స్టార్లో వాళ్ళే చూస్తున్నాం. ఇప్పుడు సడన్గా బిగ్ బాస్ అయిపోతుందంటే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. ఆ బాధ కూడా మాకుంది. అదే బిగ్ బాస్ని మిస్ అవుతున్నా. ఆ ఓటింగ్ కూడా ఎలక్షన్స్ అప్పుడైనా ఎప్పుడో 5 yearsకి ఒకసారి ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ మేము డైలీ వేస్తుంటాం. ఇప్పుడు ఆ ఓటింగ్ కూడా మిస్ అవుతూ ఉంటాం. వాళ్ళ గొడవలు, తనుజ గారు కళ్యాణ్ గారి ఫ్రెండ్షిప్ ట్రాక్, ఇమూల్ అన్న కామెడీ కానీ అన్నీ మిస్ అవుతాం మేము. ఎవరు కొట్టేస్తారు మీరు బాగా? నేను ఇమ్ము అన్ని కోటేస్తాను, తనుజ గారికి వేసాను, కళ్యాణ్ గారికి వేసాను. ఎక్కువ ఇమ్ము అన్ని కోటేశాను. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఆల్రౌండరు. ఎక్కువగా వాది ఇడే విషయంలో ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకుంటారు. కానీ అన్నెసెసరీ గొడవలు పట్టడం, బ్యాడ్ వాయిస్ యూజ్ చేయడం అలా అయితే చేయరు. మీలాగా చాలా మంది ఓట్లు వేస్తున్నారు ఇమ్ముకి. మరి ఎందుకు 4th ప్లేస్లో ఉన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. మేబీ నాలాగంటే కామెడీ యాంగిల్ కొంతమందికి నచ్చిద్ది, కొంతమంది సీరియల్స్ చూస్తారు, కొంతమంది టాస్కుల పరంగా చూస్తారు. డెమోన్ పవర్ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి. కానీ ఎంటర్టైన్మెంట్ ఆల్రౌండ్ అందరూ లైక్ చేస్తారు, కానీ ఓటింగ్ వేరు. ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ సపోర్ట్ చేయడం, ఓటింగ్ చేయడం చాలా వరకు చేయరు. అదే మైనస్.
అంటే ఒక వ్యక్తి ఎంటర్టైన్మెంట్ చేస్తే చూస్తారు కానీ ఎందుకని కప్పు వరకు సపోర్ట్ చేయరు, ఎందుకు తీసుకురారో అర్థం కాదు. ఇది ప్రతి సీజన్లో జరుగుతుంది. అవినాష్ అన్న ఆ విషయంలోనే 2 times ఫైట్ చేశాడు, బిగ్ బాస్కి వచ్చాడు, కొట్టలేకపోయాడు. ఇప్పుడే నేను కొడతాడే అనుకుని చాలా వరకు ప్రయత్నించాడు కానీ ఈయన మ్యాక్సిమం 3rd ప్లేస్లోనే ఉంటాడు అక్క. ఇమ్ము అన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ అంటున్నారు, కానీ అక్కడ స్టేజ్లో మార్కెటింగ్ అంటే నార్మల్గా ఓటింగ్ పోల్ చూస్తే కనుక ఆయన మాత్రం లేడు. అంటే కమీడియన్కి ఒక కప్ ఇవ్వద్దు అని చెప్పి బిగ్ బాస్ ఏమైనా వెనకడుగు వేస్తోందా, లేదా ఆడియన్స్ అనుకుంటున్నారు? ఎవరు తప్పిదాం? అది బిగ్ బాస్ తప్పని అనట్లేదు, చూసే ఆడియన్స్ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నా. బిగ్ బాస్ వాళ్ళు ఎంతవరకు చేయగలరు? మొన్నటిదాకా కూడా తంజాకి సపోర్ట్ చేస్తుండ్రు బిగ్ బాస్ నాగార్జున అని అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారికి హైప్ పెరిగింది, ఓటింగ్ కూడా ఆయనకే పెరిగింది, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 99% కళ్యాణ్ విన్నర్ 2nd ప్లేస్ వస్తుందని అంటున్నారు. మొన్నటిదాకా తంజా అన్నారు, ఇప్పుడు అది అన్నారు. అంటే తెలియదు కదా బిగ్ బాస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, బయట ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది కన్ఫామ్గా. చెప్పా కదా, అందరూ కామెడీ యాంగిల్ చూస్తారు కానీ సపోర్ట్ చేసి ఓటింగ్ వేయటం అనేది కొంతమంది చేయరు, అదే రాంగ్. కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది, కళ్యాణ్ గారు బాగా ఆడుతున్నారు. ప్లస్ ఆయనే ఫస్ట్ మొన్న కొట్టారు కదా, ఫైనలిస్ట్ కొట్టారు, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు తంజా గారితో ఆయన ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా బాగున్నది. మేబీ తంజా గారికి ఆయన సపోర్ట్ లేకపోతే తంజా గారు కొంచెం ఇబ్బంది పడి ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళే. తంజా గారికి కూడా ఆయన సపోర్ట్ ఉంది. తంజా ఫ్యాన్స్ చాలా వరకు కనెక్ట్ అయ్యి కళ్యాణ్ గారికి ఓటింగ్ వేసింది తంజా గారి ఫ్యాన్సే. అందువల్ల ఆయనకి హైప్ ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు తంజా గారి సపోర్ట్ కూడా ఉంది. అంటే కళ్యాణ్కి అంత లేదంటారా? ఉందని లేదని అంటలేదు, ఉంది. ప్లస్ తంజా గారి ఫ్యాన్స్ తంజా గారి సపోర్ట్ యాడ్ అయింది. మొన్న బిగ్ బాస్ 7లో కిసాన్ గెలిచాడు, ఇప్పుడు జవాన్ గెలుస్తాడు, అంతే తేడా, అంతే. ఇది కూడా సింపతియేనా కిసాన్ లాగా? కిసాన్ సింపతి అనేది ఏముందండి, వీళ్ళు గెలిస్తే మన దేశానికి రైతులు జవాన్లు అంటే ప్రేమ ఉందని మన దేశం ప్రూవ్ చేసుకున్నది అవుతుంది, అంతే, ఏం లేదు. మనం రైతుల్ని ఖచ్చితంగా ఆర్మీ వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళని గెలిపిస్తాం, అది కాదంటల్లా, అదే సింపతి అని ఏముండదు. అంటే పల్లవి ప్రశాంత్ని రైతు బిడ్డగా చాలా మంది యాక్సెప్ట్ చేశారు. హౌస్లో యూజ్ చేసుకుని నేను రైతు బిడ్డని అని ఏనా ఆర్మీలో వర్క్ చేసింది కానీ అవి యూజ్ చేయాలి, చాలా తక్కువ, అసలు ఆ టాపిక్స్ చెప్పాల. ఆయన ఫైట్ చేసింది కానీ ఆయన ఎలా ట్రైనింగ్ చేసుకుంటారు ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు ఏం యూజ్ చెప్పలేదు కదా, అవేం చెప్పాలి. ఆయన యూజ్ చేసుకుంటే ఆయన కూడా మేబీ యూజ్ చేసుకోవచ్చేమో, రూల్స్ ఏమైనా పెట్టారేమో తెలియదు కానీ ఈయన సింపతి కార్డు యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా ఇక్కడ దాకా వచ్చాడంటే గ్రేటే.